నా ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనము. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఐ యామ్ విత్ యూ టు సేవ్ అస్ అనే వాగ్దానం ఇచ్చండి. పరిశుద్ధాత్ముడు ఆత్మతో తెలిసి ప్రార్థన చేసి వేస్తూ చెల్లించి మనలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చిన వెంటనే స్టేటస్ పడిన చూడండి. ఇక్కడ నేను కూడా మనం ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, సత్యాగం చేస్తున్నాం. బైబిల్ అయితే దేవుని కృపల్లో పూర్తిగా రాశానండి. ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కదండి. 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉదయకాలం సాయంత్రం దాకా ఏం తినకుండా ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని రక్షిస్తానంటున్నారనమాట. ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, నా సేవకుడు అయిన మరి యాకోబు భయపడకము, నేను నిన్ను రక్షిస్తున్నాను అని మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయంలో 17వ వచనం దేవుడు ఏమంటున్నారంటే, వారు ఎవరైనా లక్ష్య పెట్టని సియోనునియు వెలువబడిన దాన్ని నేను నీకు పేరు పెట్టుచున్నాను. అయితే నేను నిన్ను నీకు ఆరోగ్యం కలగజేసేదను, నీ గాయములను మానిపెదను. ఇదే యెహోవా అని అంటున్నారండి. ఎంత గొప్ప దేవుడండి. మన ఆరోగ్యం కలగజేస్తారంటున్నారు, మన గాయాలు మారుతారని చెప్పేసి ఇది ఇక్కడ మాట్లాడతారనమాట. ఇంకా ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనంలో ఏం మాట్లాడతారంటే, 29వ అధ్యాయము 11వ వచనం అండి. దీనిలోనే 29వ అధ్యాయంలో అయితే ఇక్కడ దేవుడు ఏమన్నారంటే, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైనవి కాదు. ఇదే యెహోవా అని చెప్పి కూడా దేవుడు మాట్లాడుతున్నారనమాట. ఇంకా మరి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మనము యెహోవా వద్దకు మరలుదము రండి, ఆయన మనల్ని చీల్చేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను అని చెప్పేసి ఇశ్రాయేలు మాట్లాడుకుంటున్నారు అనమాట అండి. అవునండి, మనం కూడా అలాగే ప్రార్థన చేసుకోవాలన్నమాట. ఆయన గాయాలు రేపువాడు ఆయన, కట్టువాడు ఆయన అనమాట. ఆయన స్వస్థపరుస్తారని చెప్పేసి ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు అనమాట అండి. ఇంకా యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, బుద్ధిగంతంలో నేను పట్టుకుని దాని కొల్ల నుండి పిలుచుకునేవాడా, నువ్వు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింప గర్పరచుకుంటున్నానియు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకమని నేను దేవుడై ఉన్నాను, దిగులు పడకమని నేను బలపడతాను, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అని నా దక్షిణాస్తంతో నేను ఆదుకుందాను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. ఈ వాగ్దానం చాలాసార్లు మాట్లాడారనమాట. దీన్ని ఇంగ్లీష్లో కూడా మాట్లాడారనమాట. డోంట్ ఫియర్, ఐఎమ్ విత్ ఎవర్ గాడ్ ఎవర్ స్ట్రెంత్ అని చెప్పేసి ఇంగ్లీష్లో కూడా మాట్లాడారనమాట. నేను ఈ దేవుడిని బలపడతాను అంటున్నారు, నీ సహాయం చేయమని నేనే అంటున్నారు అన్నమాట. ఇక్కడ ఇంకా ఏమంటున్నారంటే, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నువ్వు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పరువు, నువ్వు అగ్ని మీద నడిచినప్పుడు అవి ఇంకా జ్వాలలు కాలవు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు అనమాట. ఇక్కడ ఏమంటున్నారంటే, యెహోవా నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండానట్లు నీ కోపమును బట్టి నన్ను శిక్షింపక నీ న్యాయవిధిని బట్టి నన్ను శిక్షింపు అని చెప్పేసి బతిమాలుకుంటున్నారు అనమాట ఇర్మీయా గారు. ఆ విధంగా మరి ఈ వాగ్దానాలన్నీ కూడా దీనికి మరి రిఫరెన్స్ అనమాట. దేవుడు మరి ఈ వచనాలన్నీ కూడా కష్టకాలంలో దేవుని వాగ్దానాన్ని మరి నమ్ముకోవాలని, దేవుని శిక్ష మన మంచికేనని, మరియు ఆయన మరి చివరికి రక్షిస్తాడని, బలపరుస్తాడని, దేవుడు తన ప్రజలను శిక్షించినప్పుడు కూడా వారిని పూర్తిగా నశింప చేయకుండా కాపాడుతాడని, తిరిగి నెమ్మదిగా ఇస్తాడని, శిక్షలోని ప్రేమను, రక్షణను, పునరుద్ధానాన్ని దయచేస్తాడని ఇవన్నీ కూడా చెబుతున్నాయి అనమాట అండి. మనం మరి దేవుడు శిక్షించడాన్ని బాధపడకూడదు అనమాట. తన ప్రియమైన వాళ్ళని ఆయన గద్దించి మళ్ళీ తిరిగి వాళ్ళని రక్షిస్తారనమాట. ఈ విషయాన్ని కూడా అవే తెలియజేస్తున్నాయి అనమాట మనకి. ఈరోజు ఈ వాగ్దానం అందరి చేతులు నెరవేరని కోరుకుంటే ఆయనే మనం రక్షించేవాడు అనమాట. నేను రక్షిస్తాను, నేను ఈ తోడైనా భయపడద్దని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారు. ఏదైనా వాగ్దానం అందరి చేతులు నెరవేరని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనతలో సరస్వతి ముందర ఘనమైన నాన్నకాల స్థుతిస్తుంది. అందమైతే ప్రపంచం ప్రతి పెట్టిన పేరు పెరిగి న్యాయం చేసుకోండి. ఆయన ప్రతి పెట్టి అవసరం తెచ్చండి, అక్కడ తెచ్చుకుని కోరిక తెచ్చండి. చండబిడ్డలు మంచి అగ్ని నిద్రశైలు నిరుద్యోగులు దిగాలు తెచ్చండి. ఆదిపస్తున్న వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అందరికీ స్వస్థపరచండి. వేల దుఃఖం తెచ్చుకుని వారు లేకపోతే రక్షణ తెచ్చండి. యవనస్తులను బలపరచండి. యవన కాలం మీ కాడిమంట క్రో చెప్పండి. మిత్రులు రానే మీ దృష్టి మీద చదువుకుంటే వచ్చామని ఎత్తుబడిలో ఉండే భాగ్యం దయచేయమని మా ప్రభు పీర్చండి. ఇసుకిస్తూ పరిస్థితి అడిగి పెట్టుకోండి. ప్రార్థిస్తాం తండ్రి. మీ అందరి బద్దల్లో మా కుటుంబం నుంచి కూడా ప్రేమ మనం చేసుకున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.